కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపిపోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వెంటలేమిటిలా? చిత్రమే ఆంగితమే లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా అందదే ఈ పంచభూతాల తీరు పూర్తిగా మనిషి ఎంత వెతికినా ఆశ్చర్యం కలిగించే ఈ సృష్టి యావత్తు రమ్యమే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపిపోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింతలేమిటిలా? ఈ భూమి తిరుగుతున్నది నువ్వు బ్రతకాలని, ఇళ్ళలో నిలవాలని. ఆ చెట్టు ఎదుగుతున్నది నీడనివ్వాలని, తోడుగుండాలని. కలిగి ఉన్నదేది క్రీస్తు లేకుండా కలుగలేదు. 7 రంగులెందుకున్నవి నువ్వు చూడాలని, పరవశించాలని. ఎండవానలెందుకున్నవి నేల పండాలని, కడుపు నిండాలని. కొండలు కోనలు ఎన్నెన్నో, వాగులు వంకలు ఇంకెన్నో. పువ్వులు కాయలు అవి ఎన్నో, పక్షులు చేప జాతులెన్నెన్నో. లెక్కలేనన్ని జీవులే ఈ నేలపై నీ తండ్రి నీకు చేసిన. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపిపోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింతలేమిటిలా? నవ్వులెందుకున్నవి ముద్దులాడాలని, మురిసిపోవాలని. చిట్టి చీమలెందుకున్నవి పెద్ద లోకానికే లక్ష్యమివ్వాలని. కలిగి ఉన్నదేది క్రీస్తు లేకుండా కలగలేదు. ఇంత వాటెందుకున్నవి గొంతు తడవాలని, తప్పి తీరాలని. గింజ చచ్చి బ్రతుకుతున్నది సర్వలోకానికే విద్య నేర్పాలని. గర్భమందు ఎముకలెదిగే తీరేంటో, సూర్యుడారకుండా మండడమేంటో. గాలి ఏడ నుండి తరలి వస్తుందో, పురుగు చిలుకలాగా మారే కాదేంటో. స్పేసుకే శాటిలైటులే పంపగలిగిన ఈ సైన్సుకైనా తెలుసునా? అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపిపోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింతలేమిటిలా? చిత్రమే ఆంగితమే లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే ఏడ ఉందని వెతికితే అందెనే. అద్భుతాల గ్రంథమే చూశాను చదివాను, ఈ సృష్టి ఆ దైవ కార్యమే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపిపోయిలా
సిడి వెన్నెల తెలుసు నీకైన ఈ వింతలేమిటిలా